హాయ్ అండి. వెల్కమ్ టు లతా డీసీ వ్లాగ్స్. ఈరోజు నేనైతే మహారాష్ట్ర స్పెషల్ అలాగే నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం కూడా నాన్ వెజ్ స్టైల్‌లో చాలా చాలా బావుంటుంది రెసిపీ అయితే. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఈ రెసిపీ కోసమైతే శనగపిండిని తీసుకోవాలి. అందులో కొంచెం ఉప్పు, కారం అలాగే గరం మసాలా వేసుకొని ఇలా పిండి ముద్దలాగా అయితే కలిపి తీసుకోవాలి. నేను పిండి కలపటం ఇక్కడ మిస్ అయింది. ఇలా పిండి ముద్దలోంచి కొంచెం కొంచెం తీసుకొని ఇలాగా మనకి ఏ షేప్‌లో కావాలంటే ఆ షేప్‌లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కర్రీ చపాతీలోకి అలాగే రైస్‌లోకి అయితే చాలా చాలా బావుంటుందండి. ఇప్పుడు ఇందులో మసాలా కోసం మనం 2 ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల కొబ్బరి పౌడరు, అలాగే ఒక టమాటోని కూడా కట్ చేసుకొని ఈ మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి తీసుకున్నాం కదా, పేస్ట్ని అయితే వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇది ఇలా నూనె పైకి తేలుతున్నప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, తగినంత కారం అలాగే సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కాసేపు మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న శనగపిండి అప్పాలనైతే ఇందులో వేసుకోవాలి. ఇది ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. గరిటెతో తిప్పకూడదు, కొంచెం ఇలా కదిలిస్తే చాలు. 10 నిమిషాల తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా అలాగే కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆపేసుకుంటే కర్రీ అయితే రెడీ అవుతుందండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. నాన్ వెజ్ తినని వాళ్ళకైతే అసలు చాలా సూపర్ టేస్టీతో అయితే ఇది ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.